హాయ్ అందరికీ నమస్కారం. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా వైఎస్ఆర్సీపీ మాత్రం విరాళాలలో తన హవా కొనసాగిస్తోంది. సో ఆల్మోస్ట్ 2024-25 సంవత్సరానికి గాను వీళ్ళు అన్ని పార్టీలు ప్రకటించి తమ విరాళాలు ఎంతెంత వచ్చాయనేది. ఇది సెక్షన్ 29C(3) ప్రకారం ప్రతి ఒక్క పార్టీ కూడా 20,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళాలు వస్తే వాటి మొత్తాన్ని ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనే అంశాలని పొందుపరుస్తూ ఒక డాక్యుమెంట్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే పార్టీలు ఖర్చు పెట్టే అంశాల మీద ట్యాక్స్ వేస్తాయి, భారీగా పార్టీలు నష్టపోతాయి. కాబట్టి ఇవన్నీ మాకు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలంటే ఇవన్నీ మాకు విరాళాల రూపంలో వచ్చాయి, మా సొంత డబ్బులు కాదు అని చెప్పేసి చెప్పుకునే ఒక అవకాశాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. అందువల్ల ప్రతి ఏడాది కూడాను ప్రతి పార్టీ కూడాను ఎన్నికల సంఘానికి తమకు 20,000 రూపాయలు అంతకు పైబడి ఎన్ని విరాళాలు వచ్చినాయి, ఎంత మొత్తం వచ్చింది, ఎంతమంది ఇచ్చారు, వాళ్ళ వివరాలు ఏంటనేది వెల్లడిస్తాయి. ఈ క్రమంలో 2024-25 సంవత్సరానికి వైఎస్ఆర్సీపీ హవా ఉంది అని చెప్పాలి. 140 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీకి విరాళంగా అందాయి. దాదాపుగా 32 మంది ఈ 140 కోట్లు 37 మంది కలిపి 140 కోట్లు ఇచ్చారట. సో నెంబర్ 1 పొజిషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది. నెంబర్ 2లో తెలుగుదేశం పార్టీ ఉంది. 265 మంది కలిపి 83 కోట్లు ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలాగే ఈ జాబితాలో జనసేన పార్టీ 3వ స్థానంలో ఉంది. 175 మంది కలిసి 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక నివేదిక సమర్పించారు. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీకి కేవలం 37 మంది మాత్రమే, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అంటే 25 కోట్ల రూపాయలు కంటే కూడా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇతర పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీకి చిన్న మొత్తాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది మనకు వస్తున్న సమాచారం. ఇకపోతే బీఆర్ఎస్ 4వ స్థానంలో ఉంది. కేవలం 15 కోట్లు మాత్రమే బీఆర్ఎస్కి రావటం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు కేవలం 15 కోట్లు మాత్రమే రావటం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గత ఏడాది బీఆర్ఎస్ పార్టీకి 495 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ప్రాంతీయ పార్టీల్లోనే